నమస్తే. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో మనందరికీ తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఈ విషయంలో సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కూడా తాజాగా పూజా పాల్, ఆమె ప్రయాగ్రాజ్ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే, యోగి ఆదిత్యనాథ్ అద్భుతంగా పనిచేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో, మాఫియాను అలాగే గ్యాంగ్స్టర్లని అంతమొందించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ అంటూ ఆమె అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అయితే ఇది కిట్టలేదు ఆమె మాట్లాడడం, అలా ముఖ్యమంత్రిని యోగిని పొగుడుతూ మాట్లాడడం సమాజ్వాదీ పార్టీ నాయకులకి నచ్చలేదు, కిట్టలేదు. వెంటనే ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంటే మంచి చేస్తే మంచి అని చెప్పకూడదు. అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఉదంతమే ఒకటి చూసాం. కర్ణాటకలో రాజన్న అనేటువంటి ఒక మంత్రిని రాహుల్ గాంధీని ప్రశ్నించినందుకు ఎస్ఐఆర్ విషయంలో అతన్ని కూడా మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించారు. వితిన్ మినిట్స్, కొన్ని గంటలోనే అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించారు. దీన్ని ఏమనాలి? ఇంత అసహనం దేనికి? ఈ అంశాన్ని గురించి బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. రాజు గారు ఎలా చూస్తారు సార్? ముందుగా ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఈ పూజా పాల్ ఎమ్మెల్యే, సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే యోగి ఆదిత్యనాథ్ గారిని పొగడడం అనేది అంత నేరం అయిపోయింది. ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత నేరం అయిపోయింది. ఎస్, పూజా పాల్ మీరు అన్నట్టుగా ఎస్పీ ఎమ్మెల్యే, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఈరోజు ఎంత ఎత్తుకు పొగిడింది అంటే మొత్తం అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. ఆమె 42 మహిళ, యంగ్ ఎమ్మెల్యే. ఆమె నిజంగా ఆమె రాజకీయం ఆడుతుందా, లేకపోతే నిజంగా ఆమె మనసులో ఏదైనా ఆవేదన ఉందా? ఎందుకు రాజన్న ఈరోజు తన మనసులో ఉన్న మాటను గట్టిగా జరిగినట్టు చెప్పాడు. 2014 ఎప్పుడు ఆ ఎన్నికలు జరిగినప్పుడు 24 ఎన్నికల్లో మనం కదా అధికారంలో ఉన్నది, మరి ఓటర్ లిస్ట్ లో అవకతవకలు జరిగితే మరి మనదే కదా బాధ్యత, పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముక్కు సూటిగా మాట్లాడాడు ఆయన. అలాగే మనము శశి థరూర్ దేశం తిరిగి ఆపరేషన్ సింధూర్ పైన నా దేశం వైపు నుంచి నేను మాట్లాడడానికి ఎప్పుడు వెనుకడుగు వేయను అని చెప్పేసి గర్వంగా మాట్లాడి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన అంతే గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనీష్ తివారీ కూడా, నేను ఇండియాను పొగడడానికి ఎన్నడూ వెనక్కి పోను, అది ఇండియా నా దేశమైనా కావచ్చు, ఇండియా నా గ్రూప్ అయినా కావచ్చు, పొలిటికల్ గ్రూప్ అయినా కావచ్చు అని తన అసంతృప్తిని సోషల్ మీడియాలో ఎక్కించడం మొదలుపెట్టాడు, పాటలు పాడడం మొదలుపెట్టాడు. ఎందుకు ఈ అసంతృప్తి? ఎక్కడ ఈ యొక్క అసహనం? ఎవరిది అసహనం? ఎందుకు ఈ అసంతృప్తి? ఈ మొత్తము ఇండి పార్టీలో ఉండేటువంటి అనేక మంది ఇలాంటి వాళ్ళు మనకి ఈరోజు అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. చివరకు మనసులో మాటను, ఉన్న నిజాన్ని గట్టిగా మాట్లాడితే మెడబట్టి పార్టీ నుంచి నెట్టేస్తున్నారు. నిర్మోహమాటంగా నిమ్న వర్గాలు, అగ్రవర్ణాలు అని చూడకుండా, అది నిజమో అబద్ధమో అని కూడా చూడకుండా వ్యక్తులను మెడబట్టి నెట్టేస్తా ఉన్నారు. కనుక పార్టీ వ్యతిరేకంగా, పార్టీ లైన్ వ్యతిరేకంగా, రాహుల్ మాటకు వ్యతిరేకంగా మాట్లాడతారా మీరు అని చెప్పేసి వెంటనే రిజైన్ చేయండి అన్నారు రాజన్న. ఆయన రిజైన్ చేయకపోతే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన తొలగిస్తూ లెటర్ రాశాడు గవర్నర్. కనుక ఈమెను కూడా అంతే. ఇప్పుడు పూజా పాల్ ను అదేంటి అఖిలేష్ యాదవ్ ఓ మాట ఏమంటాడంటే, ఆమె బీజేపీలో చేరాలనుకున్నది, అలా బీజేపీలో టికెట్ ను ఏమంటాము పొందడానికి, అసర్టైన్ చేసుకోవడానికి, గ్యారంటీగా టికెట్ రావాలంటే ఇదే సరైన మార్గం అనుకున్నది, అందుకే ఏకంగా యోగిని పొగడం మొదలుపెట్టింది. కానీ ఆమె ఏం మాట్లాడింది అనేది మాత్రం ఆయన మాట్లాడలేదు. ఆమె మాట్లాడిన అంశం చాలా ముఖ్యం కదా. మీ ఎస్పీ ఎమ్మెల్యే అయ్యి ఆమె మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ లాంటి ముఠా నాయకులు వీళ్ళంతా కూడా. కనుక ఈ ముఠా నాయకులలో నిరంతరం 2005 నుంచి ఈ 2023 వరకు నేను ప్రతి ఎన్నికల్లో అతన్ని అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఎన్నిక కాకుండా నేను ఆపగలిగాను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే నా భర్తను, రాజు పాల్ను హత్య చేశారు వాళ్ళు. కనుక బై ఎలక్షన్స్ లో రాజు పాల్ అష్రఫ్ ను ఓడించాడు.
అతీక్ అహ్మద్ యొక్క సోదరుని ఓడించారు. ఆ రోజు నుంచి కక్ష కట్టారు వాళ్ళు. కక్ష కట్టి ఇద్దరు సోదరులు కలిసి తన భర్తను ఎన్ని రోజులు వాళ్ళు పెళ్ళయి 9వ రోజు దాటింది, 10వ రోజు భర్తను కోల్పోయింది ఆమె, కేవలం ఎన్నికల్లో ఓడించినందుకు. ఇదేంటి దుర్మార్గం అది కనుక చంపేస్తే ఆ తర్వాత ఈమె కంటెస్ట్ చేసింది, ఈమె గెలిచింది, సమాజ్వాదీ పార్టీ నుంచే గెలిచింది. కానీ అతీక్ అహ్మద్ కు సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇవ్వడం ఆమెకు నచ్చలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నది అప్పటికీ కూడా. కానీ తన న్యాయ పోరాటం కొనసాగించింది, అక్కడ కోర్టులో కొనసాగించింది, ఇక్కడ ఎన్నికల రణరంగంలో కొనసాగించింది. ఆమె ఏమన్నదంటే, నేనైతే ఎన్నికల్లో రాజకీయంగా వాళ్లను ఎదుగుదలను ఆపగలిగాను, కానీ వాళ్ళ యొక్క హత్యలు నేను ఆపలేకపోయాను. 2005 నుంచి 23 వరకు వాళ్ళు కంటిన్యూ చేశారు, హత్యలను కంటిన్యూ చేశారు. 100 హత్యలు చేశాడు అతీక్ అహ్మద్. అయితే ఈ దగ్గర కోర్టు ధ్రువపరిచింది, ఇది నా భర్తను హత్య చేసినట్టు విషయాన్ని కూడా ధ్రువపరిచింది. న్యాయం జరిగింది నాకు. అందుకే నేను ఇంత ఆక్రోషంతో మాట్లాడుతున్నాను. నేను యోగి ఆదిత్యనాథ్ గారింటికి వెళ్ళి ఈ యొక్క సెక్యూరిటీ, గతంలో సెక్యూరిటీ తమకు నచ్చిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. అలాంటిది యోగి ఆదిత్యనాథ్, నాకు తెలుసు వెళ్ళకూడదు అతని దగ్గరికి, కానీ నేను వెళ్ళాను. నేను ఒక ఆడపిడ్డను, ఈ పోరాటం నేను వీధిలో పోరాటం చేస్తున్నాను. ఏ రోజైనా అతీక్ అహ్మద్ మనుషులు నన్ను చంపొచ్చు, ఇదిగో నా లాయర్ను చంపారు, మా వాళ్ళని చంపారు, సాక్షులను చంపారు, నన్ను ఎప్పుడైనా చంపేసే అవకాశం ఉంది కదా, నాకు సెక్యూరిటీ ఇవ్వరా అన్నారు. అతను అడిగింది ఏంటంటే 5 రకాల సెక్యూరిటీ ఉంటుంది, ఎక్స్ వై ప్లస్ జెడ్ ప్లస్, ఇన్ని రకాల కేటగిరీ ఉంటుంది కదమ్మా, మీకు ఏది కావాలో చెప్పండి, నేను అది ఇస్తాను. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, మీరు అడిగిన కోరిక తీర్చడం కాదు, నిన్ను కాపాడుకోవడం నా ప్రభుత్వం యొక్క పని, నీకు ఏమీ కాదు, కానీ నువ్వు కోరుకో అంటే ఆమె వై కేటగిరీ, వై ప్లస్ కేటగిరీ ఆమె కోరితే ఆయనకు ఆ సెక్యూరిటీ ఇచ్చారు. కేవలం ఒక మహిళ, పోరాడుతున్న మహిళకు కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇచ్చారు, అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులకు ఒక్కరిని ఇంతవరకు ఆయన సెక్యూరిటీ ఇచ్చారు. అతీక్ అహ్మద్ ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఎన్కౌంటర్ ప్రభుత్వం చేసింది కాదు, జర్నలిస్ట్ అనే పేరు మీద ఎవరో తెలియని వ్యక్తులు ఆయన హాస్పిటల్కి ఏదో తీసుకెళ్తున్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నాడు యాక్చువల్ గా, తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు దాడి చేసి అతన్ని చంపారు. అతన్ని, అతని సోదరిని కూడా చంపారు. అంతకు ముందు రోజే ఇద్దరిని ఒకేసారి చంపారు. అతని కుమారుని కూడా ఎన్కౌంటర్ లో యోగి ప్రభుత్వమే చంపింది. సో ఇలాంటివన్నీ జరిగాయి. ఏమంట మట్టు పెట్టాడు, పాతాళంలోకి తవ్వి పెట్టాడు ఈ యొక్క ఏమంట గ్యాంగ్స్టర్స్ అందరినీ కూడా. మొత్తం ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ అందరినీ ఇది లేకుండా చేశారు. అందుకే ఆమె ఏమన్నదంటే, నేను ఈరోజు మాట్లాడుతున్నాను, ఈ న్యాయం, ఇది నాకు జరిగిన న్యాయం, ఇది 9 రోజుల నా భర్తను, 9 రోజులు పెళ్ళి నా భర్తను చంపేస్తే దిక్కు లేదు ఈ దేశంలో, కానీ ఈరోజు నాకు న్యాయం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ వల్లనే నాకు న్యాయం జరిగింది. ప్రయాగ్రాజ్ నా నియోజకవర్గం ప్రజలు, రాజు పాల్ నా యొక్క భర్త, చనిపోయినటువంటి భర్తకి ఎవరైతే ఓటేసి గెలిచారో వాళ్ళందరికీ, అక్కడి ఆడబిడ్డలకు ఈరోజు న్యాయం జరిగింది. ఈ న్యాయం కోసమే నేను ఈ పోరాటం చేశాను. అందుకే యోగి ఆదిత్యనాథ్ లాంటి ఒక మగాడి దేశానికి కావాలి అని చెప్పింది ఆమె. అయితే సార్ ఈ యొక్క ప్రభావము 2027 అనుకుంటా నెక్స్ట్ అక్కడ ఎన్నికలు, డెఫినెట్గా ఒక మహిళని సస్పెండ్ చేయడము, ఈమె అడిగినటువంటి క్వశ్చన్ డెఫినెట్గా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉంటుందని అనుకుంటున్నారు. ఈవెన్ అక్కడ కానీ కర్ణాటకలో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి రాజన్న ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి మినిస్టర్, అతన్ని అకారణంగా మంత్రి పదవి నుంచి తీసేశారు. అంతకుముందు కూడా ఒకసారి జరిగింది, ఒక బి నాగేంద్ర అని చెప్పి అతను కూడా క్యాబినెట్ నుంచి తప్పించారు. అతను కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వాల్మీకి కులస్తులు, వీళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, పైగా సిద్ధిరామయ్యకు చాలా దగ్గర వాళ్ళు కూడా. కాకపోతే ఆయన చేసినటువంటి ఒక కామెంట్, నిజాయితీగా ముక్కు సూటిగా మాట్లాడేటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు ఆయన. సిద్ధిరామయ్యకు అనుంగ శిష్యుడు అయినప్పటికీ కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటువంటి గుణం ఉన్నాడు. అంతెందుకు, అంతకుముందు ఆయన ఒక కామెంట్ చేశారు. రణదీప్ సుర్జేవాలా వాళ్ళ నాయకుడు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆయన కర్ణాటకకు వచ్చినప్పుడు
వాళ్ళ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ తో పాటు ఆయన వేదిక పైన కూర్చున్నాడు. ఇది చట్టవిరుద్ధమైంది, యాంటీ కాన్స్టిట్యూషన్ అని గట్టిగా మాట్లాడాడు ఆయన. నిజాన్ని అంటే ఇది పార్టీ లీడర్, ఇతను కర్ణాటక ప్రభుత్వం యొక్క కార్యక్రమంలో వేదికపై వచ్చి కూర్చోవడము, అక్కడ అధికారులతో సమానంగా కూర్చోవడము, దీన్ని ఆయన జీర్ణించుకోవడం కాదు, తప్పును తప్పుగా చెప్పాడు. నా ఉద్దేశం ఏమన్నా మాట్లాడుతున్నానంటే కేఎన్ రాజన్న ఈయన ఈజ్ ఏ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మ్యాన్, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి. దళితుడు ఎస్సీ వర్గానికి చెందిన వాడు కనుక వాళ్ళు నిజాయితీగా ఉంటారు, ఇలా ఉంటే ఇలాగే మాట్లాడతారు, డొంక తిరుగుడు ఉండదు వాళ్ళు. అప్పుడు కూడా సిద్ధిరామయ్య కోపం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కోపం వచ్చింది. నువ్వు ఇంత మనగాడివా అని అన్నారు. అప్పటి నుంచే ఆయన మీద దాడులు చేస్తా ఉన్నారు, అవకాశం కొరకు చూశారు. ఇప్పుడు కూడా ఉన్న నిజాన్ని మాట్లాడారు. 2024 ఇదే కదా. ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు మహదేవ్పురం నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల గురించి కదా, ఓట్ చోరీ అని చెప్పేసి ఏదైతే ఉందో, ఈ ఓట్ల దొంగతనం ఏదైతే జరుగుతుందో ఆ అసెంబ్లీ సెగ్మెంట్ లో అలాంటి నిజంగా అవకతవకలు జరిగి ఉంటే మనం ఏం చేస్తున్నట్టు? మరి మన ప్రభుత్వం కదా, నిందించాల్సింది మన ప్రభుత్వానే కదా అని ఆయన డైరెక్ట్ గా అన్నాడు. ఇది చాలా మందికి మండింది. రాహుల్ గాంధీ నుంచి డైరెక్ట్ గా ఆదేశం వచ్చింది, సిద్ధిరామయ్య తన వ్యక్తి అయినా తను కాపాడుకోలేడు, వెంటనే రిజైన్ చేయమని అడిగాడు. ఆయన రిజైన్ చేయలేదు, రాజన్న రిజైన్ చేయలేదు కనుక మంత్రి పదవి నుంచి తొలగించారు, పార్టీ నుంచి కూడా తొలగించారు వెంటనే. కనుక ఇలాంటి ట్రైబల్ నాయకులైనా సరే, బీసీ మహిళ అయినా సరే, ఇవన్నీ ఏమీ పట్టవు. ఎవరికి రాహుల్ గాంధీ ముందర నిలబడి మాట్లాడతారా మీరు? కనుక అఖిలేష్ ముందర నిలబడి మాట్లాడతారా మీరు? మాఫియా అయితే మాఫియాకు మద్దతుగా నిలబడాలి. ఆమె అదే ప్రశ్నించింది. మీరు ఈరోజు ఎన్కౌంటర్, ఫాల్స్ ఎన్కౌంటర్, బూటకం ఎన్కౌంటర్ అని యోగి ఆదిత్యనాథ్ను మీరు ప్రశ్నిస్తున్నారు కదా, మరి ఇది అన్యాయం అని అంటున్నారు కదా. ఎప్పుడెప్పుడైతే ఎన్కౌంటర్ లో మాఫియా లీడర్లు, మాఫియా యొక్క శిష్యులు, అనుంగ శిష్యులు చస్తున్నప్పుడల్లా కూడా ఆ కుటుంబాలకు మీరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తున్న హత్యలు, 100 హత్యలు, అతీక్ అహ్మద్ చేసిన 100 హత్యలు, ఒక్క కుటుంబాన్ని ఎందుకు మీరు పరామర్శించలేదు అని ఆమె అడుగుతుంది ఈరోజు. కనుక అఖిలేష్ ఏమని సమాధానం చెప్తారు? కనుక మీరు ఎంతకాలం ఈ మాఫియాతో నిలబడతారు? ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు ఇది ఈ రోజు రేపు టాకింగ్ పాయింట్ అవుతుంది రాజుగారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు బేస్ పాయింట్ ఇదే అవుతుంది. కనుక ఈమె అడిగిన మాట, మీరు అన్నారు కదా ఇంతకు మొదలు, పూజా పాల్ మాట్లాడినటువంటి మాట ఇదే అన్నట్టు, మీరు ఎవరికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు అని. ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో మీరు అయితే అంటారు కదా ఇంటాలరెన్స్ అని, అసహనం అన్ని పార్టీల్లో ఉన్నాయి. ఇండిక్ గ్రూప్ అన్ని పార్టీల్లో ఈరోజు అసహనం శృతి మించిపోతుంది. అంతెందుకు, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వారి పేరు ఏం పేరు, మనీష్ తివారీ ఆ మధ్య నేను చూశాను దీంట్లో ట్విట్టర్ లో ఏమని పెడతాడు, ఐ లివ్ ఇన్ ఇండియా, ఐ స్పీక్ అబౌట్ ఇండియా అంటూ పాట, అది హిందీ పాటను. ఇండియా అంటే 2 అర్థాలు వస్తాయి, ఒకటి ఇండియా అని, ఇంకోటి ఇండియా గ్రూప్ అని. కనుక ఎందుకు ఆయన ఆ పాటను తన బాధను వ్యక్తం చేస్తూ ఆ పాటను పెట్టాడు. దాని మీద చాలా కామెంట్స్ నచ్చాయి. కనుక వీళ్ళంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు ఆ విధంగా అంటే, ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ గురించి దేశమంతా, ప్రపంచమంతా తిరిగి వచ్చి గట్టిగా భారత్ గురించి గట్టిగా బలపరిచాడో, అప్పటి నుంచి కూడా పాపం మనీష్ తివారీ పరిస్థితి బాలేదు. ఏ ఒక్క వేదిక మీదకి ఆయన అనుమతించడం లేదు. ఏ ప్రోగ్రామ్ లో ఆయనకు పార్లమెంటులో అనేక సార్లు రిక్వెస్ట్ చేసుకుంటే కూడా ఆయనకు మాట్లాడడానికి పార్టీ అనుమతి ఇవ్వడం లేదు. ఆ విధమైన ఒక సప్రెషన్ గురి అవుతుంది. రేపో మాపో మనం చెప్పలేము. ఇలాంటి పరిస్థితి మనం శశి థరూర్ లో అయితే బహిరంగంగా చూస్తున్నాం. మనం శశి థరూర్ అమెరికా లాంటి దేశాలకు, పెద్ద దేశాలకు వెళ్ళాడు, లీడ్ చేశాడు, ఇండియాను లీడ్ చేశాడు ఆయన. ఇండి గ్రూప్ కాదు లీడ్ చేసింది, భారత్ ను లీడ్ చేశారు. భారత్ కోసం పోరాడాడు, భారత్ గురించి మాట్లాడాడు బలంగా. ఆపరేషన్ సింధూర్ లో ఎంత న్యాయం ఉంది మన పోరాటం అనే విషయాన్ని చెప్పారు. పాకిస్తాన్ ఎంతగా విధ్వంసం చేశామనే విషయం చెప్పారు. ఇలా దేశం గురించి మాట్లాడిన హీరోస్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు. వీళ్ళు ఈరోజు బిక్కున బ్రతుకుతున్నారు. ఏ క్షణమైనా వీళ్ళు పదవులు ఊడిపోయి, ఏ క్షణమైనా వీళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ కావచ్చు. ఇలాంటి ఒక అసంతృప్తి ఇండియా గ్రూప్ లో అన్నిట్లో కూడా ఉంది.
అసంతృప్తి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే సమాజ్వాదీ పార్టీ, ఈ పార్టీల యొక్క అసహనం, పెరిగిపోతున్నటువంటి అసహనం. మోడీ అంటే అసహనం, బీజేపీ అంటే అసహనం. ఈ అసహనం చివరకు భారత్ అంటే కూడా అసహనం. అలాంటి ఒక స్థితి అన్నిట్లో వ్యక్తం అవుతుంది. ఇప్పుడు తీస్తున్నటువంటి ఇది ఓటర్ లిస్ట్ సమస్య కానీ, ఓట్ చోరీ, ఎంత దుర్మార్గమైనటువంటి మాట ఇది. ఓట్ల చోరీ జరిగింది అని చెప్పేసి అంతకు మొదలు అదేంటి కానిస్టేబుల్ చోరీ ఏమో అన్నారు కదా మోడీని. చౌకీదార్ చోర్హే అన్నారు. చౌకీదార్ చోరీ అని, ఇప్పుడేమో ఓటర్ చోరీ. కనుక ఈ మాటలన్నీ కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము ప్రజల ఓటుతో వచ్చింది. కానీ ఈ ఎన్నికలు అయిపోయాక ఏడాది తర్వాత ఓట్ల చోరీ జరిగింది అనేది ఎంత దుర్మార్గం, ఇది ఎంత అసహనం. అంటే పవర్ లేకపోతే కాంగ్రెస్ బ్రతకలేదు. ఈ అసహనాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తా ఉంది రకరకాల సమస్యలు. నేనేమంటున్నానంటే ఈ ఓటర్ లిస్టు, ఎన్నిక, ఎలక్షన్ కమిషన్ ఇదన్నీ కూడా మరి ఇన్నేళ్ల నుంచి కూడా ఉంది కదా. ఓటర్ లిస్టును మీరేం చేశారు? ప్రపంచంలో ఎక్కడా లేదు రాజు గారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఓటర్ లిస్ట్ ఏదైతే బూత్ లో ఉండే ఓటర్ లిస్ట్, తర్వాత ఓటర్ ఐడి, ఓటర్కి ఐడి ఉంటుంది ప్రపంచం అంతా, కానీ ఓటర్ లిస్ట్ లో కూడా ఫోటో ఉండడం ఇండియాలో మాత్రమే ఉంది. ఇంత గొప్పగా మనల్ని మనము రిఫార్మ్ చేసుకున్నాం. మరొకటి మర్చిపోకూడదు, అసలు ఓటరు తాను ఏమంటాము రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఓటర్ బాధ్యత. ఎట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు చూస్తుంటారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్స్ చేయించుకుంటారు రిజిస్ట్రేషన్, ప్రభుత్వం చేయదు ఎప్పుడు కూడా. అలాంటిది దేశంలో 90 కోట్ల ఓటర్ల యొక్క ఓటర్ లిస్ట్ తయారు చేసి ప్రభుత్వమే తయారు చేస్తుంది. ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నప్పుడు అనేక తప్పులు జరగవచ్చు. కనుక ఈ తప్పులు అన్నిటిని మీరు ఎక్కడ చూసుకోవాలి? పోలింగ్ బూత్ లో చూసుకోవాలి. మీ ఏజెంట్లు ఉంటారు అక్కడ. పోలింగ్ అయ్యాక ఏడాది తర్వాత ఇప్పుడు కాదు మేల్కోవాల్సింది. పోలింగ్ బూత్ లో ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత అంతా సవ్యంగా జరిగింది అని, అలాగే కౌంటింగ్ లో కూడా అంతా సవ్యంగా జరిగిందని మీ ఏజెంట్లు అక్కడ సంతకం చేస్తారు. అయిపోయింది మీరు చేయాల్సిన కంప్లైంట్స్ అన్ని అయిపోయినాయి. మీ ఏజెంట్ సంతకం చేసినప్పుడే అన్ని అయిపోయినాయి. ఏడాది తర్వాత వచ్చేసి ఓటర్ లిస్ట్ లో ఏజ్ తప్పుపడ్డది, ఇది తప్పుపడ్డది, 3 ప్లేస్లలో ఒక ఓటర్ ఉన్నారు, ఇవన్నీ మీ పార్టీలు చేసేవే. ఈ ఏదో పనులు అన్ని చేసేది పొలిటికల్ పార్టీలు, ఎలక్షన్ ఆఫీసర్ కాదు. మీరే 2 చేయిస్తారు, 3 చేయిస్తారు, 4 చేయిస్తారు, 10 ఓట్లు ఇస్తారు. ఇంతకుముందు లైన్ లో నిలబడి కంటిన్యూస్ గా రిగ్గింగ్ చేసేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు, ఇవన్నీ మీ పార్టీ వాళ్ళు చేస్తారు. ఎలక్షన్ కమిషన్ చేయదు. ఎలక్షన్ కమిషన్ నెట్వర్క్ ఎంత ఉంటుంది? 3 మెంబర్లు ఉంటారు ఢిల్లీలో. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో వాళ్ళు పని తీసుకుంటారు ఆ పూటకు. ఇవన్నీ మాట్లాడకుండా సమస్యలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఎలా ఉంది, దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి మనం ఏమేం చేయాలి, ఓటర్ లిస్ట్ లో నిజంగా తప్పులు దొరకకుండా ఉంటాయి మనం ఏం చేయాలి, ఇవి మాట్లాడారు పార్లమెంట్ లో. ఓట్ చోరీ. సో దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. కరెక్ట్, మీరు అన్నట్టుగా సుప్రీం కోర్టుని క్వశ్చన్ చేస్తారు, తప్పుపడతారు, ఎన్నికల సంఘం మీద ఆరోపణలు వేస్తున్నారు. ఓడిపోయినప్పుడల్లా, గెలిచినప్పుడు ఎన్నికల సంఘం అద్భుతంగా పనిచేసింది, ఓడిపోయినప్పుడు మాత్రం ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైపోయింది. పోనీ ఇంత చేసిన తర్వాత ఆధారాలు చూపించండి అయ్యా అంటే ఆధారాలు చూపించడానికి, సంతకం పెట్టడానికి మళ్ళీ లేదు. మళ్ళీ అది ప్రూవ్ చేయలేకపోతే పనిష్మెంట్, శిక్ష పడుతుంది. మాటే శాసనం నేను చెప్పాను కనుక మీరు చూసుకోండి. మాటే శాసనం అన్నట్టుగా ఉంది. ఏదైనా కూడా ఇక్కడ ఎస్టీ వర్గంలో డెఫినెట్గా ఈ కాంగ్రెస్ సర్కార్కి డెఫినెట్గా ఈ ప్రభావం రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంది. అక్కడ యూపీలో కూడా ఈ పూజా పాల్ మాట్లాడినటువంటి మాటలు కేవలం ఒక గొంతు కాదు, డెఫినెట్గా ఇది అక్కడ మహిళా శక్తిని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. డెఫినెట్గా ఇది ఎక్కువలాగా వినబడుతుంది. రాబోయే రోజుల్లో దీని ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తోంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. యోగిని పొగిడితే ఒక మహిళా ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, అలాగే రాహుల్ గాంధీని క్వశ్చన్ చేస్తే అతన్ని మంత్రి పదవి నుంచి తీసేయడం అనేది, ఈ నిర్ణయాలు దేనికి సంకేతం, మీరు ఎలా చూస్తున్నారు? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అలాగే మా NH TV నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా తప్పకుండా అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.